నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా ముఖ్యాంశాలు ప్లాస్టిక్ నిషేధంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి భీమవరం మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఇన్ఫినిటో 2.0 ఫెస్ట్ పర్యావరణం సమతుల్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది ప్లాస్టిక్ భూతం ప్రాణాంతకం పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాతాల జేమ్స్ విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దంటూ భీమవరం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ధర్నా ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందని క్యాన్సర్ వ్యాధి కారకాలైన ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పూర్వం మన పెద్దలు ఉపయోగించిన గుడ్డ సంచులు నారు సంచులు లోహాలతో తయారు చేసిన గ్లాసులు వినియోగంలోకి తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తద్వారా ప్లాస్టిక్ రహిత భీమవరంగా లక్ష్యాన్ని ఛేదిద్దామని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి అన్నారు భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ అవగాహన సదస్సు క్లాత్ బ్యాగులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వాకర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు భూపతిరాజు సత్యనారాయణరాజు అధ్యక్షులు గ్రంథి కుమార వెంకటేశ్వర ప్రసాద్ సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశాల మేరకు మున్సిపల్ తదితర శాఖల వారి ఆధ్వర్యంలో స్వచ్ఛంద సంస్థలు సంఘాల సహకారంతో ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్లాస్టిక్ వాడకం వల్ల వచ్చే నష్టాలను తెలియజేస్తూ తమ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 100 మందికి క్లాత్ బ్యాగులు పంపిణీ చేశామని ప్లాస్టిక్ నిషేధ కార్యక్రమానికి పర్యావరణ పరిరక్షణలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు డీకే పుల్లంరాజు కార్యదర్శి డి శ్రీధర్ రాజు కోశాధికారి పి పీటర్ గాదిరాజు బాబు అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు గొట్టుముక్కల భీమరాజు దాట్ల సూర్యనారాయణరాజు పెనుమత్స వెంకటరాజు యాస ఆంజనేయులు కొల్లా రాసబాబు తదితరులు పాల్గొన్నారు ఏమిటనేది అందరికీ తెలిసింది దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు నేను చెప్పేది ఒకే విషయం మన పట్టణంలో అక్టోబర్ 1వ తేదీ నుంచి ప్లాస్టిక్ బ్యాన్ అనేది నిర్వహించడం జరిగింది అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి యొక్క ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేశాము పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు అలాగే అక్కడ ఉన్నటువంటి షాప్ యజమానులు కావచ్చు హోటల్ యజమానులు కావచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు వీరందరికీ చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ను మన పట్టణంలో ఎక్కడా లేకుండా నిర్మూలించడం జరిగింది మీ అందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినా అక్కడక్కడ కనిపిస్తున్నాయి నిన్న మొన్నటి వరకు ఏంటంటే మేము మాకు ఆల్టర్నేట్ చూపించండి బయోడిగ్రేడబుల్ ఐటమ్స్ చూపించండి అన్నారు అవి కూడా కలెక్టర్ గారి సమక్షంలో మేము టెస్ట్ చేసి 2-3 కంపెనీలకు కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది కాబట్టి భీమవరం పట్టణంలో ఈ యొక్క ఎన్ఫోర్స్మెంట్ అనేది ఈ రోజు నుంచి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది దయచేసి ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా అటువంటి వాటిని తొలగించుకొని ఎక్కడా కూడా కస్టమర్స్ అలాగే యూజ్ చేయకూడదు అలాగే షాప్ ఓనర్స్ కూడా వాటిని యూజ్ చేయకుండా అందరూ సహకరించాలని జరుగుతున్నాను కాబట్టి మన పట్టణాన్ని భీమవరం పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణంగా చేయడానికి అందరూ సహకరించాలని ఇలాంటి ఉన్నటువంటి పెద్దలు ఇట్లాంటి వాళ్ళు కూడా ఇది డిస్ట్రిబ్యూషన్ ఏంటంటే మీ అందరికీ అవగాహన కల్పించడం కోసం కాబట్టి మనం బయోడిగ్రేడబుల్ బ్యాగ్స్ ఉన్నాయి కప్స్ ఉన్నాయి స్ట్రాలు ఉన్నాయి టీ కప్లు ఉన్నాయి ఎవరిథింగ్ ఉన్నాయి ప్లేట్స్తో సహా అన్నీ కూడా మనకు మార్కెట్లో ఉన్నాయి కాబట్టి అవి మాత్రం వాడండి అదర్వైజ్ లేదంటే పర్మనెంట్గా బ్యాగులు పెట్టుకోవచ్చు క్యారీ బ్యాగుల బదులు బ్యాగులు గ్లాసులు మనం పళ్ళాలు ఇలాంటివి వాడినా కూడా ఇంకా బాగుంటుంది మనం సింగిల్ యూజ్ వాడాలనుకున్నప్పుడు బయోడిగ్రేడబుల్ మాత్రమే వాడాలి దయచేసి ఈ ప్లాస్టిక్ మన నెక్స్ట్ జనరేషన్ గాలి పీల్చుకోవడానికి కూడా కష్టమయ్యేటువంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి అది చాలామందికి తెలిసినప్పటికీ కూడా ఆ ఉదాసీనతతో రోజు రోజుకి అవి పెరిగిపోతున్నాయి ఒకటి గవర్నమెంట్ చేయాల్సినవి కూడా కొన్ని ఉంది గవర్నమెంట్ కొన్నిటిని కర్చేజ్ చేసి తీరాల్సిందే పర్మిషన్స్ అది చేయకపోతే వచ్చేటువంటి మెటీరియల్ అంతా కూడా ఎక్కడ డంప్ చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఏర్పడింది తర్వాత ఈ అథారిటీస్ కూడా ఏంటంటే ప్లాస్టిక్ని రీయూజ్ చేయడానికి కావాల్సినటువంటి మెకానిజం ఒకటి డెవలప్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇంకా పబ్లిక్ వచ్చేటప్పటికి ఏంటంటే పబ్లిక్ మస్ట్ హ్యావ్ ది ఐడియా ఆఫ్ యాక్చువల్లీ ఏ రకంగా మనం అయితే ఇది అవాయిడ్ చేయగలం అనేటువంటి దాని మీద విశేషమైన అవగాహన ఉండాలి ఇందులో అందరూ అవగాహన ఉన్నటువంటి వాళ్ళే కాకపోతే అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేటప్పటికి కూడా చాలా తక్కువ జరుగుతుంది అందుకని ఆర్గనైజేషన్స్ చేయడం రెండోది ఏంటంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇలా పెట్టినందువల్ల చాలామందికి తెలుస్తుంది రేపు నేను న్యూస్లో కానీ ఇంకో దాంట్లో వచ్చినప్పుడు వాళ్ళకు కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది అలా కాకుండా మనం బ్యానర్స్ కూడా రోడ్డు పక్కన కట్టి
మనం ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి మనకి రోడ్డు పక్కన కడితే వెళ్ళినటువంటి వాళ్ళు అందరూ చూస్తారు కాబట్టి ఎంతో కొంత ఇంపాక్ట్ ఉంటుంది. రెండోది ఏంటంటే అప్పుడప్పుడు మనం కూడా రోడ్ల మీదకి వెళ్ళి మనం ఏదో యాక్టివిటీ చేస్తున్నామంటే డెఫినెట్గా దాని ఇంపాక్ట్ మాత్రం సొసైటీ మీద ఉంటుందని నా ఉద్దేశం. అందుకే ఎవరి కావాలి వ్యక్తిగతంగా మనం ప్లాస్టిక్ నిషేధం తప్ప ఒక మీటింగ్ దాని వల్ల అవ్వదు. అది అందరం ప్రత్యేకంగా దీన్ని ప్లాస్టిక్ నిషేధించి మనం సమాజ అభివృద్ధికి సహకరించాలి. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యావరణానికి పూర్తిగా ముప్పు వాటిల్లేటువంటి పరిస్థితి ఉంది. మరి రాబోయే రోజుల్లో ఈ కాలుష్యం అయిపోవడంలో ఒక నీరు కానీ అలాగే వాతావరణ కాలుష్యం కానీ అన్ని రకాలుగా మానవ మనుగడకు ముప్పు ఏర్పడే పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి పూర్తిగా మనం ఈ క్యాన్సర్ కారకాలైనటువంటి ప్లాస్టిక్ వాడకంలో పూర్తిగా మునిగిపోయాం. దీని మీద సంవత్సరానికి 365 రోజులు ఒక ఉద్యమంగా చేయాల్సిందే. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం పట్టణంలో మరి కలెక్టర్ గారు ఆదేశాలు, నాగరాణి గారు ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ గారు అందరూ కూడా దీని మీద పూర్తిగా కమిషనర్ గారు అందరూ కూడా కసరత్తు చేస్తున్నారు. పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా ఒక సంఘం కింద పనిచేస్తూ ప్లాస్టిక్ని అవాయిడ్ చేస్తూ ఏదైతే ఈ గుడ్డ సంచులు మన భూమిలో పూర్తిగా కలిసిపోయేటువంటి గుడ్డ సంచులు కానీ నారతో తయారు చేసిన సంచులు మనం వాడినట్టు ఇంకా అందరికీ కూడా తెలియని వారికి తెలియజెప్పి దీనికి ఉన్న రాబోయే నష్టాల గురించి తెలియజెప్తూ పూర్తిగా దీని మీద మనం పనిచేయాలి. అప్పుడే మనం దీని నుంచి మనం బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే మన భీమవరం మున్సిపల్ కమిషనర్ పూర్తిగా భీమవరంలో ఎక్కడా కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని జరగనివ్వకుండా చాలా కసరత్తు చేస్తున్నారు. మనం కూడా పూర్తిగా సహాయ సహకారాలు అందించినట్టయితే భీమవరం డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల బేసిక్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన ఇన్ఫినిటో 2.0 ఫెస్ట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణ రాజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ కళాశాలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసిస్తున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి, నూతన సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఒక అద్భుతమైన వేదిక ఇన్ఫినిటో 2.0 ఫెస్ట్ అని అన్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం అంజన్ కుమార్ మాట్లాడుతూ ఇన్ఫినిటో 2.0 టెక్ ఫెస్ట్ లో ప్రాజెక్ట్ ఎక్స్పో, పోస్టర్ ప్రెజెంటేషన్, జంప్ వంటివి నిర్వహిస్తున్నామని తెలిపారు. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న వివిధ కళాశాలలో విద్యార్థులు ఈ టెక్ ఫెస్ట్ లో పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం విభాగాధిపతి కన్వీనర్ డాక్టర్ జీజీ రత్నం మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్న సాంకేతిక నైపుణ్యాలను, సృజనాత్మకతను, పోటీతత్వాన్ని బయటకు తీయడానికి, నేర్చుకోవడానికి, వినూత్న ఆలోచనలు ప్రదర్శించడానికి, విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఈ టెక్ ఫెస్ట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల అధిపతులు, డీన్స్, టెక్ ఫెస్ట్ సమన్వయకర్తలు, స్టూడెంట్స్, వాలంటీర్లు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ టెక్నాలజీలో 22/3/2025లో అదేంటిన ఇక్కడ ఇన్ఫినిటీ 2.0 కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఇది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి జరుగుతుంది. ఇందులో సాంగ్స్ పోటీలు, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, పిల్లల్లో వారి యొక్క పోటీతత్వం పెంచాలనే ఉద్దేశంతో డిఎన్ఆర్ కాలేజ్ ఇంజనీరింగ్లో పెట్టడం జరిగింది. దీన్ని చుట్టుపక్కల ఇంజనీరింగ్ కళాశాలలందరూ ఉపయోగించుకుని వాళ్ళలో నైపుణ్యాన్ని పెంచుకుని వారు శుభ్రంగా చదువుకుని పైకి రావాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకోవాలని మా చుట్టుపక్కల ఇంజనీరింగ్ కళాశాల ఈరోజు డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఇన్ఫినిటో 2.0 గోడపత్రికను రిలీజ్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం పిల్లల్లో చదువు ఒకటే కాకుండా వాళ్ళలో సృజనాత్మకత బయటకు తీసే భాగంలో ఇందులో మేము ఇన్ఫినిటీ 2.0లో మేము ప్రాజెక్ట్ ఎక్స్పో, ప్రజెంటేషన్స్, ఎక్స్టెంపోర్, జాము ఇటువంటి కార్యక్రమాలన్నీ పెట్టడం జరిగింది. దీనికి చుట్టుపక్కల చాలా కాలేజీల నుంచి ఎంతోమంది అప్లికేషన్స్ రావడం జరిగింది. రేపు 22/3/2025 తారీఖుని ప్రోగ్రాం జరుగుతుంది. దీన్ని మా పిల్లలు అందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. పిల్లల్లో సృజనాత్మకం వెలిగితీయటం, వీళ్ళకి ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ ఈ ప్రోగ్రాం కూడా ఇందులో ఉంది. అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు. డిఎన్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీలో లాస్ట్ ఇయర్ 2024లో కూడా ఇది ఇన్ఫినిటో కార్యక్రమం చేశామండి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఈ ఇయర్ కూడా ఫస్ట్ ఇయర్ నుంచి పిల్లల్లో పోటీతత్వాన్ని పెంచడం కోసం ఇన్ఫినిటో 2.0 అనే కార్యక్రమం రేపు శనివారం 22వ తారీఖున నిర్వహించడం జరుగుతుంది. ఇందులో చుట్టుపక్కల ఉన్న ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలందరూ కూడా పార్టిసిపేట్ చేయడానికి మాకు రెస్పాన్సెస్ వచ్చింది. కాబట్టి ఇందులో పోటీతత్వం పెంచడం కోసం ఫస్ట్ ఇయర్ నుంచే పిల్లలు ఈ క్వాలిటీస్ ఇంప్రూవ్ చేయడం కోసం కాలేజ్ యాజమాన్యం మాకు సపోర్ట్ చేస్తుంది. అలాగే ప్రిన్సిపాల్ గారి సపోర్ట్ తోటి, అలాగే డీన్ సపోర్ట్ తోటి, ఆల్ హెచ్ఓడి సపోర్ట్ తోటి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోటీతత్వం పెంచవలసిందిగా విద్యార్థులకి మనం చేస్తాం.
పర్యావరణం సమతుల్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుందని ప్లాస్టిక్ భూతం ప్రాణాంతకమని పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గాతల జేమ్స్ భీమవరం ఎస్టీఓ అల్లూరి రవివర్మ అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భీమవరం క్విట్ ఇండియా స్తూపం వద్ద ట్రెజరీ సిబ్బంది, తహసీల్దార్ కార్యాలయ సిబ్బందితో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 3 నెలలుగా భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధంపై జరుగుతున్న ప్రచారానికి ఒక మంచి స్పందన ఉందన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులే వినియోగించాలని అన్నారు. వ్యాపారస్తులు, ప్రజలు సహకరించాలని కోరారు. అనంతరం సిబ్బందికి గుడ్డ సంచులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు సత్యనారాయణరాజు, సీతారామరాజు, మంతెన వెంకటరామరాజు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, కంతేటి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్లాస్టిక్ భూతం భూమి యొక్క ఉనికిని ప్రశ్నించేటువంటి పరిస్థితుల్లోకి వెళ్తున్న సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మరి మన గౌరవనీయ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారు మరి ఆదేశాల మేరకు అనేక స్వచ్ఛంద సంస్థలు ఇందులో భాగస్వాములై ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి కంకణబద్ధులై ముందుకెళ్లడంలో భాగంగా మరి ఏపీ గవర్నమెంట్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కూడా మరి వారు తమ ఎంతు పాత్ర నిర్వర్తించడానికి ముందుకొస్తూ ఈరోజు దానికి శ్రీకారం చుట్టడం ఎంతైనా చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే ప్లాస్టిక్ జీవితంలో భాగం అయిపోయిందన్న సంగతి మనందరికీ తెలుసు. అందుచేత పూర్తిగా 100కి 100 ప్లాస్టిక్ వస్తువులు నిషేధించడం అన్నది కష్టమైన పనే. కానీ బాగా తక్కువ మైక్రాన్స్ ఉన్నటువంటి వాడడం వల్ల, అవి భూమిలో కరగపోవడం వల్ల, అదేవిధంగా జంతువులు కానీ ఇవన్నీ తినడం వల్ల ఆ సంచులని అతి తక్కువ సూక్ష్మ మైక్రాన్స్ గల సంచులు వాడడం వల్ల, వేడివేడి పదార్థాలు కానీ మిగిలినన్నింటిని వాడడం వల్ల ఆ యొక్క ప్లాస్టిక్ కారకాలు శరీరంలోకి అటు మానవుల్లోకి మరి జంతువు వాటికి పశుపక్షాలకు కూడా వెళ్ళడం జరుగుతూ ఉన్నది. వీటి కారణంగా మనుషులకి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధులు, ముఖ్యంగా క్యాన్సర్ ఇటువంటివి కూడా వస్తున్నాయి. అదేవిధంగా మరి భూమి బాగుంటేనే జీవజాలము, జంతువులు, మనుషులు అందరం బాగుంటాం. వాడు ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరికీ మీద ఉన్నది అనేటటువంటి స్ఫూర్తికి నిదర్శనంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినటువంటి మరి అందరినీ కూడా నేను అభినందిస్తూ శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారిని, అదేవిధంగా వెంకటరాజు గారిని కూడా వీటిల్లో ముందుకు నడిపిస్తున్నటువంటి వారిని అభినందిస్తూ మరి నేను ప్రజల్లో ఒక భాగంగా, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి నేను, మా స్టాఫ్ ఆలీ గారు, ప్రసాద్ గారు, శోభను కూడా మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాము అంటే అందులో బాధ్యత మాకు కూడా ఉందని భావిస్తూ ఒక ఖజానా అధికారిగా, ప్రభుత్వ అధికారిగా కూడా ఇందులో నేను పార్టిసిపేట్ చేయడం, ఈ రోజున అమరవీరుల స్థూపం దగ్గర అమరవీరుల సాక్షిగా ఈ కార్యక్రమంలో నేను కూడా పాల్గొనడం, మా సిబ్బంది పాల్గొనడం ఎంతైనా చాలా గొప్పగా ఉన్నది. అది స్ఫూర్తిదాయకంగా ఉందని భావిస్తూ ఈ అవకాశం జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి గత 3 నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం అధికారులు, మరి స్వచ్ఛంద సంస్థలు, మరి ఈ రోజైతే రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళందరూ కూడా బాధ్యత అయినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ మరి మన జాతీయ నాయకులు సాక్షిగా ఇక్కడ తీసుకున్న నిర్ణయాన్ని మనం అంతా చుట్టుపక్కలంతా కూడా ఇది ప్రసారం చేయాలని తెలియజేస్తాం. స్వచ్ఛ దివాస్ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళడానికి ఇప్పటికే చాలా రోజుల నుంచి స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు ఎంతో కృషి చేస్తున్నారు. ఈ సందర్భంగా మరి ప్లాస్టిక్ రహిత సమాజం అనేది అవసరం. ఎందుకంటే ఈరోజు ప్లాస్టిక్ వల్ల భూసారం కూడా దెబ్బతింటుంది, ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నాయి. ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే భవిష్యత్ తరాలకి ఇది చాలా ముప్పు. కాబట్టి మనం పాటించడమే కాకుండా ఈ ఉత్పత్తుల్ని మరి బయటికి రాకుండా చేయవలసింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం దీనిలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాలి. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా లేకపోతే ఊరేగింపులు చేసినా అది సఫలీకృతం కాదు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ప్లాస్టిక్ రహిత వస్తువుల్ని అసలు ఉత్పత్తి చేయడం లేకుండా చేయాలనేది మనం చేస్తాం. ప్లాస్టిక్ని పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అదేవిధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మనం ప్లాస్టిక్ని విడనాడి ఆరోగ్యం మనం కాపాడుకునే విధంగా ప్రకృతి పరంగా మధ్యలో కలిసేటువంటి ఉత్పత్తుల్ని మనం వాడాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంగా అందరూ దీనిలో భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్ని నిషేధించడానికి, ప్లాస్టిక్ని వాడకుండా ఉండటానికి మన వంతు మనం కృషి చేయాలని చెప్పి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనే నినాదంతో ఈరోజు ఈ ప్లాస్టిక్ నిషేధ ర్యాలీని ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో మనం ఈ ప్లాస్టిక్ వస్తువులను నిషేధించి
మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ ఈ ప్లాస్టిక్ రహిత సమాజానికి మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దని, ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్దడం దారుణమని, మీటర్ రీడర్స్ పొట్టలు కొట్టొద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయం చూపి ఉద్యోగ భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా గౌరవ అధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తమ అపరిష్కృత సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం భీమవరం చినరంగనిపాలెం యూనియన్ బ్యాంకు నుంచి విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వరకు ప్రదర్శన, విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ శాఖ ఎస్సీ ఆలపాటి రఘునాథ్ బాబు, డిఈ నరహర్శెట్టి వెంకటేశ్వరరావులకు సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇది ప్రజా ప్రయోజనాలకు అరిష్టమని పెడబొబ్బలు పెట్టిన నారా లోకేష్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ భీమవరం డివిజన్ అధ్యక్షులు పెనుమాక జాకబ్ మాట్లాడుతూ ఎస్రోక్ అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, గతంలో సంస్థ సీఎండీ మీటర్ రీడర్స్ కు మినిట్స్ రూపంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని, మీటర్ రీడర్స్ కు ఎస్రోక్ ద్వారా వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సబ్ స్టేషన్ లో ఐటీఐ అర్హత ఉన్నవారిని షిఫ్ట్ ఆపరేటర్ గాను, అలాగే వాచ్ అండ్ వార్డ్ గా నియమించాలని, నూతనంగా ఏర్పడినటువంటి సర్కిల్ ఆఫీసుల్లో మీటర్ రీడర్స్ అర్హతను బట్టి కంప్యూటర్ ఆపరేటర్స్ గాను, అటెండర్స్ గాను, వాచ్మెన్ గాను నియమించాలని ఆయన కోరారు. ప్రతి డివిజన్, సబ్ డివిజన్ పరిధిలో బ్రేక్ డౌన్ గ్యాంగ్ మీటర్ రీడర్స్ ను ఉపయోగించుకోవాలని, ఎస్ఆర్టీలో స్కిల్డ్ అండ్ అన్స్కిల్డ్ వర్కర్ గా నియమించాలని కోనాల డిమాండ్ చేశారు. 3 కంపెనీల పరిధిలో ఒకే పని దినాలు అమలు చేయాలని, అదనపు పని గంటలను రద్దు చేయాలని సూచించారు. ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు చెల్లబోయిన రంగారావు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, విద్యుత్ మీటర్ రీడర్స్ డివిజన్ అధ్యక్షుడు పి జాకబ్, జిల్లా ఉపాధ్యక్షుడు వి శ్రీనివాసరావు, నర్సాపురం డివిజన్ అధ్యక్షుడు చంద్రశేఖర్, బాలాజీ, నరసింహ, అఖిల్ రాజు, వంశీ, సుధాకర్, సూర్య, శ్రీనివాస్, చక్రధర్, వెంకట్రావు, రఘునాథరావు, నర్సింగం, శ్రీనివాసరావు, చింతయ్య, ఆదారి నరసింహమూర్తి, కె బాలాజీ, రఘురాం తదితరులు ధర్నాకు నాయకత్వం వహించారు. విద్యుత్ సంస్థలో గత 20 సంవత్సరాల నుండి మీటర్లర్లుగా పనిచేస్తున్న రాష్ట్రం మొత్తం 4500 మంది విద్యుత్ మీటర్లు ఉన్నారు. వాళ్ళకి ఈ స్మార్ట్ మీటర్లు వచ్చేటి వలన, విద్యుత్ స్మార్ట్ మీటర్లు వచ్చేటి వలన ఈ 4000 కుటుంబాలే కాకుండా 4500 మంది కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది. అప్పుడు ఎనర్జీ సెక్రటరీ గారిని కలిగినప్పుడు మా మినిట్స్లో మీకు స్మార్ట్ మీటర్లు ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తాము, అలాగే ఎస్కోరో ద్వారా జీతాలు చెల్లిస్తామని, మాకు అదే ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి కూడా సంవత్సరం దాటిపోతుంది, దాని మీద ఎటువంటి స్పందన లేదు. పోగా ఈ రోజున అతి త్వరగా ఈ స్మార్ట్లను ఉపయోగించి మా 4500 మంది కుటుంబాలని రోడ్డు పాలన చేసే పరిస్థితి ఏర్పడింది. దాని గురించి మేము గత ప్రభుత్వం మాకు అన్యాయం చేసిందనే ఉద్దేశంతోనే మేము ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎలక్షన్ ముందు కలిసి చంద్రబాబు నాయుడిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని, మినిస్టర్ని, అలాగే సీఎండీని, ఎమ్మెల్యేని, ఎంపీలను అందరూ కలిసి మా వినతం తెలియజేశాము. అప్పుడు మీకు మా ప్రభుత్వం మీకు ప్రత్యామ్నాయ మార్గం కల్పిస్తామని మాటిచ్చారు. మాటను తీసి గట్టు మీద పెట్టారు. మరి మా బతుకులు రోడ్డు మీద వేసే పరిస్థితి తీసుకొచ్చారు. అందుకని మాకు వెంటనే ప్రత్యామ్నాయ మార్గాలు కల్పించాలని, లేని పక్షంలో మేము మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన నిర్ణయం మేరకు రేపు జరిగే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాను, సీఎండీ ధర్నాను కార్యక్రమాన్ని ఫాలో అవుతామని. రాష్ట్రంలో సుమారు 20 సంవత్సరాలకు పైగా విద్యుత్ మీటర్ రీడర్స్ వీళ్ళ విద్యుత్ బిల్లులు తీసి ఉపాధి పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా వేలాది మంది ఈ విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తూ 20 ఏళ్లకు ఉపాధి పొందుతూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఇవాళ కేంద్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ముందుకు రానప్పటికీ కూడా ఇవాళ ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇవాళ ప్రజలపైన మోయలేనటువంటి విపరీతమైనటువంటి భారాన్ని మోపడం, అట్లాగనే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తా ఉంది. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లో అందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అంశం. ఆనాడు లోకేష్ ఇవాళ ఎవరైతే మంత్రిగా ఉన్నాడో లోకేష్ ఆ రోజు ఆ వేళ ఉన్నటువంటి ఐసీ ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను అంగీకరిస్తూ సంతకం పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లో ప్రజా వ్యతిరేకం, ఉపాధికి వ్యతిరేకం అని చెప్పి విద్యుత్ మీటర్లు తీసి రోడ్డుపై వేసి పగలగొట్టినటువంటి ఘటనని ఇవాళ మంత్రి గారు గమనంలో తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా. పారమైన ఈ స్పాట్ బిల్లింగ్ విధానం ఆనాడు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ప్రారంభించారు. మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 4000-5000 మంది జీవనోపాధి చేస్తున్నాం. 2019 ముందు
ఒక ప్రభుత్వం మేము మమ్మల్ని పర్మనెంట్ చేసేస్తానని అసెంబ్లీ సాక్షిగా చెప్పారు, కానీ ఏమీ లేదు. కరోనా టైంలో 4500 మంది మీటర్ రీడర్లను మా కుటుంబ జబ్బులు వదిలి ఈ రీడింగ్ చేయడం డోర్ డోరు వెళ్ళి రీడింగ్ తెచ్చాము, సంస్థ రెవెన్యూ తెచ్చాము. కానీ అప్పటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్ రీడర్లకి కనీసం వసతులు కల్పించలేదు, కనీసం సెక్యూరిటీ ఏమి కల్పించకుండా మా చేత గొడ్డు సాకరి చేయించుకున్నారు. ఈ రిజిస్టర్లు ఇళ్ళ కటింగ్లు, కాంట్రాక్టర్దారులు ఆల్ కటింగ్లే. ఇందులో బాగుంది ఎవరంటే మీటర్ రీడర్ ఎవడ వెంచేలు తిన్నది ఎవడ లేడు. ఒక ప్రభుత్వ అధికారులు తిన్నారు, ప్రభుత్వం కట్ చేసిన ఆల్ మింగేశారు, మిగతా కాంట్రాక్టర్లు దోచి తెప్పేశారు తప్ప ఈ మీటర్ రీడర్లకు ఎప్పుడు సామాన్యంగా జీతం రాలేదు. కాబట్టి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతం ఇవ్వాలి, ప్రత్యామ్నాయ ఉపాధి విద్యుత్ ఉపాధి కల్పించాలి. విద్యుత్ రీడర్స్ సమస్యలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగ వ్యతిరేక విధానాలని మరి నిర్మించుకోవాలని మన ఏఐటీసీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరి రీడర్స్ మరి డోర్ టు డోర్ తిరిగి ఎంతో కష్టపడి మరి ప్రభుత్వానికి ఆదాయం కల్పిస్తున్నటువంటి ఈ రీడర్స్ని మరి ఆ స్థానంలోనే స్పాట్ మీటర్స్ని బిగించి ఈ ఉద్యోగస్తుల అన్యాయం చేయటం చాలా దురదృష్టకరం. ఏదేమైనా ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం 151 జీవో మరి సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. దాన్ని మూలన పెట్టి ఈ విద్యుత్ రీడర్స్ యూనియన్ అలాగే అక్కడున్న అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా అన్యాయం చేసి ఆ కుటుంబాలను పొట్ట పెట్టుకునే పరిస్థితి కల్పిస్తుంది. ఏదేమైనా వీళ్ళ సమస్య మరి ఆ రీడర్స్నే మరి డోర్ టు డోర్ తిరుగుతున్న స్పాట్ మీటర్లు బిగించిన వాళ్ళందరికీ ప్రత్యేక ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.